ప్రభుత్వ బడులను రక్షించాలని రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు, ఈ సమస్య కోసం వచ్చిన ఇతరులందరికీ కూడా మా పార్టీ సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మనం ప్రభుత్వ బడులను రక్షించాలి లేదా ప్రభుత్వ బడుల విధ్వంసాన్ని ఆపాలి అనే నినాదంతోన ఒక పోరాటాన్ని తీసుకున్నాం. అంటే ఈ పరిస్థితి ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనం కొద్దిగా, అంటే చాలామంది వక్తలు చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాల గురించి కూడా నేను అనేది ఏంటంటే 1968, 70 ఇంకా చెప్పాలంటే 80కి ముందుగా ఈ డిమాండ్తో నా జనం పోరాడే స్థితి లేదు. అంటే 99% అన్నీ ప్రభుత్వ బళ్ళే ఉండేవి. అవి ఎన్ని ఉన్నవి అనేది వేరే విషయం, కానీ ప్రభుత్వ బళ్ళ విధ్వంసం అనేది కానీ అవన్నీ ఏమీ లేకుండే. ఎప్పుడైతే 86లో రాజీవ్ గాంధీ నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిండో అప్పటి నుంచి కూడా ఏమైందంటే ఈ ప్రభుత్వ బళ్ళకు వ్యతిరేకంగా ప్రైవేటు విద్యా విధానం అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రైవేటు బళ్ళ పరిస్థితి ఎక్కువైపోయింది. అది ఎంత ఎక్కువైపోయిందంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రభుత్వ బళ్ళు ఎందుకు మనం రక్షించలేకపోతున్నామంటే ప్రభుత్వం చెప్పే కారణాల గురించి కూడా లక్ష్మీనారాయణ చెప్పిండు. ఏమని చెప్పిండు ఆయన? ఏముంది, ఒక స్కూల్లో 20 మంది ఉండేవాళ్ళు 10 మంది అయ్యారు, 8 మంది అయ్యారు. అంటే స్టూడెంట్స్ యొక్క ఇది పడిపోతుంది రేషియో. కాబట్టి అక్కడ ఏం చేస్తాం మేమని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఎందుకని పడిపోతుంది, ఎందుకని అంటే ఆ స్కూలు అంటే విద్యార్థులు చదవడం మానేశారా? అంటే ఒకవేళ చదవడం మానేస్తే నిజంగానే చదవడం మానేశారు కాబట్టి తగ్గిందనొచ్చు. కాదు, ప్రైవేటు విద్య ఏమవుతుంది, వాళ్ళ రేషియో పెరుగుతుంది. ఇప్పుడు మొన్న రిజల్ట్స్ వచ్చినాయి చూశారు. దాదాపు సగం మంది, సగానికంటే ఎక్కువేనేమో, సగానికంటే 55% ప్రైవేటు బడులు చదివిన వాళ్ళే ఉన్నారు. 10th క్లాస్ చదివిన వాళ్ళు. ఒకప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. అంటే ఇది ఎవరు చేశారు, ఎట్లా వచ్చింది అంటే ఇది ప్రభుత్వమే చేస్తుంది. మనం గమనించాల్సింది ఏంటంటే అంటే ఈ ప్రైవేటు బడుల ప్రోత్సాహం అనేది లేదా ప్రభుత్వ బడుల విధ్వంసం అనేది ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం ప్రజానీకంలోకి తీసుకొని పోవాలి. ప్రైవేటు బడుల్లో చదవడానికి చాలా వ్యామోహం పెరిగిపోయింది ఈరోజు. ఎందుకని వ్యామోహం పెరిగిపోయింది అంటే వాళ్ళ ప్రచారం ఒక్కటే కాదు, వాళ్ళు చాలా వసతులు కల్పించినట్టుగా వాళ్ళు ఏమంటున్నారు, డ్రెస్ యూనిఫామ్ ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేసింది, కానీ వాళ్ళ లెవెల్లో లేదు. అదే కాకుండా కొంచెం 5-6 కిలోమీటర్ల దూరంలో హై స్కూల్ ఉంటుంది అనుకోండి, వాళ్ళు ఎలా వెళ్తారు? ప్రైవేట్ బడి వాడైతే వ్యాన్ పంపించేస్తాడు, ప్రభుత్వ బడి అటువంటి వ్యాన్ పంపించడం లేదు. అంటే ఒకవేళ ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే ప్రభుత్వం ఏం చేయాలి? సాధితమో చెప్పాడు, 5 కిలోమీటర్ల సర్కిల్లో హై స్కూల్ ఉండాలన్నాడు. 5 కిలోమీటర్ల సర్కిల్లో హై స్కూల్ ఉంటే ఆ 5 కిలోమీటర్ల సర్కిల్లో ఉండే చిన్న పల్లెటూర్లు, తాండాలు, వాళ్ళ పిల్లలు ఎలా రావాలి? 5 కరెక్టే, అది సార్ చెప్పింది కరెక్టే. ఎలా రావాలనో రావడానికి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. అంటే అన్ని దాంట్లో కూడా గవర్నమెంట్ బస్సులు కూడా తర్వాత వేశారు, కానీ అట్లా కాకుండా ప్రభుత్వ బడుల కోసం ప్రత్యేకమైన బస్సులు వేస్తే ఏమవుతుంది? ప్రత్యేక వాహన సౌకర్యాన్ని చేస్తే ఏమవుతుంది? అట్లా చేయాలి కదా, అట్లా చేయడం లేదు. ఎందుకని చేయడం లేదు? ప్రభుత్వ బళ్ళ మీద ప్రభుత్వానికే ఆసక్తి లేదు. ప్రభుత్వానికి ఎంత మాత్రం ఆసక్తి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైపెచ్చు ఈ ప్రభుత్వ బళ్ళు ఎందుకు తగ్గిపోతున్నాయి, ఎందుకని విద్యార్థులు పోవడం లేదు ప్రభుత్వ బళ్ళకంటే వాళ్ళు ఒక పెద్ద ఆరోపణ చేస్తున్నారు. అది ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. అదేమిటంటే ప్రభుత్వ టీచర్ సరిగా పనిచేయడం లేదు.
ప్రభుత్వ టీచర్సు సరిగా పనిచేయడం లేదనే ఆరోపణ. అది చాలా పెద్ద ఎంత ఈర్ష్య పెరిగిపోయిందంటే ప్రజల్లో కూడా, ప్రభుత్వ టీచర్ అంటే వాడేందయ్యా, ఏమి 1,00,000 రూపాయల జీతం వస్తుంది అని ప్రభుత్వ టీచర్ల మీద ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచడానికి, అటువంటి వాతావరణం పెరగడానికి కారణమవుతుంది. ఇది నిజమా? నిజంగా ప్రభుత్వ టీచర్స్ సరిగా పనిచేస్తలేరా? అంటే ప్రభుత్వ టీచర్స్ కానీ ఎవరన్నా కానీ సరిగ్గా పనిచేయడానికి కారణం ఏమిటి? అంటే ఎవరు పని చేయించేవాడు సరిగా పనిచేయాలి. శ్రద్ధ ఉండాలి. గవర్నమెంట్కు శ్రద్ధ ఉంటే తప్పనిసరిగా ఆ టీచర్ సరిగా పనిచేస్తారు. ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేదు. ఆ ప్రభుత్వం నడిపే రాజకీయ పార్టీలకు ఏమీ శ్రద్ధ లేదు. కాబట్టి దాన్ని సరిగా నడిపే ప్రయత్నం వాళ్ళు చేయడం లేదు. కాబట్టి ఏ రకంగా చూసినా సరే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రైవేటు బడులకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది పరోక్షంగా. ఏ మాత్రం వసతులు కల్పించలేకపోతుంది. నేను ఇంతకుముందు డిమాండ్ కూడా నేను చూశాను. 80-90 ప్రాంతాల్లో, 60 ప్రాంతాల్లో కూడా అనుకుంటా కొఠారి కమిషన్ ఏం చెప్పిందంటే 30% కేటాయించండి అని చెప్పింది. ఇప్పుడు మనం కూడా ఎట్లా తయారైనామంటే 20% కేటాయించండి అడుగుతున్నాం. ఎందుకు అట్లా అడుగుతున్నాం? 15% కేటాయించండి కదా వాడు, మనం 20 అడగాలి కదా అంటున్నాం. మీరు చూడండి, కొఠారి కమిషన్ కేంద్ర బడ్జెట్లో 10% కేటాయించాలి, రాష్ట్ర బడ్జెట్లో 30% కేటాయించాలి. 30% కేటాయించాలా? ఇప్పుడు మనం ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చినాం? నేను మిమ్మల్ని ఏం అంటలేను, అంటే ఇది నా ఆరోపణ కాదు. అరే ప్రభుత్వం 15, 7, 6 ఉండే కదా, 6, 7, 8, 15కి వచ్చింది కదా, మనం 30 అడిగితే ఎట్లా? 30 ఇవ్వాలని ఎప్పుడు అడిగినాం మనం? 30%. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ డిమాండ్లో కూడా 30% పెంచాలని డిమాండ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా 10% ఇవ్వాలని డిమాండ్ చేయాలి. మనమే అబ్బో ఇంతనా అనే ఎందుకు ఇట్లా అనుకోవద్దు మనం. ఎందుకంటే ఒకవేళ మన బడ్జెట్ 2 లక్షల కోట్లు కదా, 30% అంటే అది సుమారు 60,000 కోట్లు అయింది. 60,000 కోట్లు అయితే స్కూల్లో ఎన్ని వసతులు అంటే అన్ని వసతులు కల్పించవచ్చు. అంతేకాదు మనం పేదలకు, మన దేశంలో ఈరోజు కూడా ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి. ఏమని ఒప్పుకుంటున్నాయి? మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. ఏమని మాట్లాడుకుంటున్నాం? ఇప్పటికీ 80 కోట్ల మందికి మేము బియ్యం ఇస్తున్నాం అంటున్నారు. అంటే 80 కోట్ల మంది అన్నం తినే పరిస్థితులు లేరు. ఎవరి పరిపాలనలా? మీ పరిపాలనలా. మీకేమి సిగ్గు లేదు? మన పిల్లగాడు వాడికి బియ్యం కూడా వాడు కొనుక్కోలేడంటే మనం తల్లిదండ్రులు సిగ్గుపడరా చెప్పండి? తప్పకుండా సిగ్గుపడతారు. కానీ గవర్నమెంట్ ఒక్కనాడు కూడా అరే మేమేమిరా నాయన ఇన్ని సంవత్సరాలే ఇప్పటికీ 80 కోట్ల మందికి మేము బియ్యం ఇస్తున్నాం, ఇది చెప్పడం గర్వకారణం కాదు, దీన్ని తగ్గిస్తాం అని మాట్లాడకుండా ఏదో 80 కోట్ల మందికి మేము ఇస్తున్నాం, అక్కడ ఒక పెద్ద పని మేము చేస్తున్నామని మాట్లాడుతున్నారంటే అంటే జనంలో కూడా పాపం చైతన్యం తక్కువ ఉండి నిజమేనేమో అంతమందికి ఇస్తున్నారు కదా అని అంతమంది ఆ రకంగా ఆధారపడే పరిస్థితి ఎందుకుంది? ఇది కదా మనం ఆలోచించాల్సింది. అలాంటి వాళ్ళు 5 కిలోమీటర్ల 10 కిలోమీటర్ల ఆ ఎన్ సర్కిల్లో ఉండే స్కూల్కి పోవాలంటే ఎట్లా పోతారు? తప్పకుండా వాళ్ళకి ఏం పెట్టాలంటే వాహనం పెట్టాలి. చాలా ప్రోత్సాహం ఉండాలి. ఒకవేళ 60-70 వేల కోట్లే కన్నా కేటాయిస్తే అవన్నీ ఏర్పాటు చేయొచ్చు. అంటే ఏర్పాటు చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇక మన వాళ్ళు చెప్పినట్టుగా వాస్తవంగా కూడా కామన్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఒకప్పుడు ఉండేది, ఈరోజు లేదు. కానీ ఒకప్పుడు అసలు కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లాగా ఉండేదంటే ఊర్లో ఉండే పటేల్ కొడుకు అదే స్కూల్లో ఉండేవాడు, కూలీ కొడుకు అదే స్కూల్లో ఉండేవాడు. కనీసం స్కూల్లో ఉంటే ఏమైందంటే ఒక సౌభాతృత్వం ఏర్పడే అంటే అవకాశం ఎంత ఉంటుంది అనేది వేరే విషయం. అట్లుంటే అట్లాంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి కామన్ స్కూల్ విధానం కూడా లేదు. అంటే ఇవన్నిటి కూడా ఏం చేస్తున్నారంటే ప్రైవేటు విద్య కానీ అన్నీ ప్రైవేటు వాళ్ళకి శ్రద్ధ ఎక్కువ ఉంటుందట. మీరు ఆలోచన చేయండి, ప్రైవేటు వాళ్ళకి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది, మరి ఎవరికి శ్రద్ధ ఎక్కువ ఉండదు? ప్రభుత్వానికి శ్రద్ధ ఎక్కువ ఉండదు అని అర్థం కదా. అంటే ప్రభుత్వం ఉండే వాళ్ళే ఇవన్నీ తెలిసి కూడా అరే ఎందుకని అట్లా తయారవుతుందని ఆలోచన చేయాలి కదా. వాళ్ళు ఆలోచన చేయడానికి, ఎందుకంటే ఆ ప్రభుత్వాలన్నీ కూడా అవన్నీ కూడా
వాస్తవంగా పేదలు ఎన్నుకున్నప్పటికి కూడా అవన్నీ కూడా ధనవంతులకు అనుకూలమైన ప్రభుత్వాలు. మనం ఏ రకంగా చూసినా సరే, ఎందుకంటే ఏ ధనవంతుని అబ్బాయి, ఏ పాలకవర్గ అబ్బాయి ప్రభుత్వ స్కూల్లో లేడు. ఇది నిజమా కాదా? నేనేమంటున్నానంటే ఉండాలి అంటే అట్లా అంటే మీ టీచర్ కొడుకు ఎవరు ఉన్నాడా ఇట్లా ప్రశ్న వేస్తున్నారు. పోనీలే, మా రాజకీయ నాయకుడు అంటే వాడు ఎంపీపీ లేదా ఎమ్మెల్యే, ఎంపీ, వీళ్ళ పిల్లలు ఎవరు ప్రైవేట్ స్కూల్, ఆ గవర్నమెంట్ స్కూల్లో లేరు. కరెక్టే, నిజమే. కానీ మీ పిల్లలు ఎవరు ఉన్నారు అడుగుతున్నారు కదా. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే టీచర్ల మీద వ్యతిరేకత. నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అంటే అన్ని గవర్నమెంట్ స్కూల్లే ఉంటే ఆ రోజు అందరూ చదువుకున్నారు కదా, కలిసే చదువుకున్నారు కదా. నేను అనేదంటే ఇప్పుడు మా లక్ష్మణ సార్ చెప్పిండు 12 వరకు, కనీసం 12 వరకైనా, ఇట్లా 12 కూడా అనొద్దు కానీ అనే పరిస్థితి వల్లనేమో కానీ 12 వరకైనా ఒకటే స్కూల్ ఉండే విధానాన్ని తీసుకురావాలి. అప్పుడేమైతే ఉన్నది ఒకటే స్కూల్ కదా, దానికోసం శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనం ప్రభుత్వ విద్య ఎందుకు ఉండాలన్నా ఒక్క ఎడ్యుకేషన్ కోసమే కాదు, అది సౌభాతృత్వ వాతావరణం కోసం కూడా, అది ప్రజాస్వామ్యం కోసం కూడా. అంటే ఇవన్నీ కావాలంటే ప్రభుత్వ బడులు రక్షించబడాలని చెప్పి ప్రజలకు చైతన్యం రావాలి. ప్రజలు ఎంత తయారైపోయిందంటే ప్రతి ఒక్కడు ప్రైవేట్ స్కూల్కి పంపితేనే గర్వకారణమేమో. అంటే ప్రైవేట్ స్కూల్కి మా వాడు ప్రైవేట్ స్కూల్కి పోతున్నాడు. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా కానీ, మా వాడు ఇంగ్లీష్ చదువుకుంటున్నాడు. ఏం చదువుకుంటున్నాడు? ఇంగ్లీష్. మా వాడు అమ్మ నాన్న కాదు, డాడీ మమ్మీ అంటున్నాడు మా వాడని. అరే గర్వపడుతున్నారు భయ్, ఎవరు? మామూలు వాళ్ళు. అంటే ఎంత దుస్థితి కదా ఇది దుస్థితిగా చూస్తలేడు వాడు. అంటే ఎందుకని చూస్తలేడు? ఫలానా ధనవంతుని కొడుకు, ఫలానా ఆఫీసర్ కొడుకు వాళ్ళ నాన్నని ఏమంటాడు? డాడీ అంటాడు కదా. మనం ఏమైంది కనిపించుకోకూడదు. అంటే ఇట్లా తయారైపోయింది. మనం ఎవరు చూసి నేర్చుకోవాలి? పాలకవర్గాలను చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి కదా. అంటే ఇవన్నీ కూడా అంతా రివర్స్గా జరుగుతుంది. దీనికి అంతటి కూడా ప్రజల్లో చైతన్య రాహిత్యం ఉండడం, ప్రజలను చైతన్యపరచాలి. ప్రజలను ఆ రకంగా చైతన్యం చేస్తే తప్పనిసరిగా, అంటే మన వాళ్ళు చెప్పారు, ఎక్కడైనా సరే ప్రజలు తమ సమస్యల కోసం పోరాటానికి ముందుకు రావాలా. ఆ ముందుకు రావడానికి మేధావులందరూ కూడా, రాజకీయ పార్టీలందరూ కూడా ఆ ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా ఆ పరిస్థితి. ఎందుకంటే తప్పనిసరిగా సమానత్వం అనేది అనివార్యంగా రావాల్సిన విషయం. ఎందుకంటే మనుషుల్లో ఏమి తేడా లేదు, అంటే మనుషుల్లో ఏమి తేడాలు లేవు. కానీ ఆర్థిక వ్యవస్థ మూలంగా, సామాజిక వ్యవస్థ మూలంగా అనేక తేడాలు వచ్చినవి. కాబట్టి మనుషులందరూ సమానం అనేది అనివార్యంగా రావాల్సిన విషయము. దానికోసం చేయాల్సింది ఏంటంటే ఒకటి ప్రజానీకంలో చైతన్యం తీసుకొని రావడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం. అది ఒకటి మనం అందరం కలిసి సమిష్టిగా ప్రయత్నం చేయడానికి అందరం కూడా ప్రతిజ్ఞ పూంతామని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.